అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. మే మాసం 2వ వారం అనగా మే 5వ తారీఖు నుండి మే 10వ తారీఖు వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా మే 5 నుండి మే 11 వరకు మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి. ధనువు రాశి వారికి ఈ వారం తృతీయంలో శని అనుకూలంగా ఉండడం, అలాగే చతుర్థ స్థానంలో బుధుడు కుజ రాహువుల ప్రభావం, ఇంకా పంచమ స్థానంలో రవి శుక్రుల సంచారం, ఈ రకమైనటువంటి కొంత అనుకూల గ్రహస్థితి ఉన్నప్పటికీ అష్టమ గురుడు ప్రభావం చేత ఈ వారం కొంత మార్పు రావడం, మధ్యస్థ ఫలితాలు ఉండేటువంటి వారంగా చూడాలి. ధనువు రాశి వారికి ఈ వారం అంతగా కలిసి రాదు. అష్టమ గురుడి ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయి. ధనువు రాశి ఉద్యోగస్తులు ఉద్యోగంలో ఆచితూచి వ్యవహరించాలి. రాజకీయ ప్రభావాలు మీ మీద అధికంగా ఉండడం చేత చాలా ఇబ్బందులకు గురవుతారు. ఆవేశపూరిత నిర్ణయాలకి ధనురాశి ఉద్యోగస్తులు దూరంగా ఉండాలి. ధనువు రాశి వ్యాపారస్తులకి ఈ వారం మధ్యస్థం ఫలితాలు, కొంత మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. ధనువు రాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ వారం మధ్యస్థంగానే ఉంది. ధనువు రాశి విద్యార్థులకు ఈ వారం కొంత కలిసి వస్తుంది. విద్యార్థులు విద్యపరమైనటువంటి నిర్ణయాల్లో కొంత సత్ఫలితాలను పొందగలరు. ధనువు రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అష్టమ గురుడి ప్రభావం వల్ల జాగ్రత్తలు వహించాలని తెలియజేస్తూ, ఆరోగ్య విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నాను. ధనువు రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ వారం పొందాలి అంటే దత్తాత్రేయ ఆలయాన్ని దర్శించడం, దత్తాత్రేయుని పూజించడం, అలాగే గురువారం రోజు శనగల్ని స్వామివారికి నివేదించడం, శనగలతో చేసినటువంటి ప్రసాదాన్ని పంచిపెట్టడం వంటివి చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రేక్షకులకి, అలాగే ఈ యూట్యూబ్, ఈ టీవీ ఛానల్ యాజమాన్యం అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారం వారం వచ్చేటువంటి ఈ రాశి ఫలితాలు మనం చూస్తున్నాం. ఈ రాశి ఫలితాలు నేను చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా నేను మీకు తెలియజేశాను. ఈ యొక్క రాశి ఫలితాల ఆధారంగా అందులో ఉన్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగడానికి ఇందులో మీకు ఇచ్చినటువంటి పరిహారాలను మీరు పాటించడం వల్ల మీకు మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయుర, ఆరోగ్య, ఐశ్వర్యాలు కలగాలి, భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకుంటున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.